నాకు ముక్కతో స్వామి నాకు తెలియదా కరెక్ట్ ఎంత స్వామి మీరు నాతో లెక్కదేగా వచ్చారు మీరు మామా నువ్వు ఏంది మామా బాబు కట్నం ఇప్పించినావు నువ్వు ఊరికాడు నువ్వు ఎందుకు చేసినావు పెళ్ళ బాబుని బాగుపడతాను మంచిది బాబు చేసిన నువ్వు ఏంటంటే మాట్లాడద్దు మామా ఎందుకు చేసినావు మామా అరే మంచిదని కూడా మన వాళ్ళకే కట్నం ఇప్పించి నువ్వు డబ్బులు అన్ని తెంగి మంచి పాప వాళ్ళని చేసినాము మామా అట్లా చేయొద్దు మామా నువ్వు అట్లా చేయొద్దు మామా నువ్వు ఇప్పుడు నేను ఏమే కాదు చెప్పు 3 రోజులు అయినా పోయా బాబు ఏం నేను నువ్వు ఏమైనా పెట్టావు నేనేంటి పెట్టలేమమ్మా నాతో లెక్క వచ్చినావు అంతే నీతో ఏంటి మమ్మ నేను లేదు మమ్మా ముందు లేదు మమ్మా ఏమమ్మా చెప్పు మమ్మా అమ్మా నీకు కేసు పెడతామమ్మా ఏమి తమద్యమా ఏమమ్మా ఏం కేసు గీసంట మళ్ళీ ఏం మళ్ళీ ఏది ఏమి తమద్యమా కేసు గీసంట మళ్ళీ ఏం మళ్ళీ ఏది ఖచ్చితంగా కేసు పెడతాడా నీకు ఖచ్చితంగా కేసు పెడతామమ్మా గుద్దా మూసుకో పూకాల మాట్లాడినా కానీ ఏమమ్మా నువ్వు లెక్క తీసుకున్నావు వాళ్ళకి లెక్క ఇప్పించినావు పంచనాలకి పెళ్లికి అన్నిటికీ 10-20 లక్షల అట్లా ఖర్చు పెట్టించినావు నువ్వు బట్టలు కుట్టించుకున్నావు బట్టలకి చెప్పులకి అన్నిటికీ డబ్బులు కట్టించుకున్నావు మమ్మల్ని ఖచ్చితంగా కేసు పెడతాం కోర్టుకైనా పోతాను మామ ఎందుకు చేసినావు పాపని మరి ఎందుకు మామ ఎందుకు చేసినావు పెళ్లి నువ్వు అమ్ముండని మంచిగా చేసి నువ్వు చేసి నాకు తెలుసు నువ్వేమో చెప్పిన ముందు నాకు ఏం చెప్పినా నేను మంచి పాప ఉంటే చాలు మామ అన్నావు నీళ్ళు పువ్వు చాలు అన్నావు మళ్ళీ ఆమె నాది ఇది అంటే ఉంటుంది ఆమె ఇంకోమాట ఏంటది ఇది మాట్లాడతావు నువ్వు పెళ్లి చేసి పెళ్లి చేసి లెక్క తీసుకుంటే చేస్తా మామూలే తప్పు చేసి ఆడుంది బాబు చెప్పు వెళ్ళిపోయింది మామ నువ్వు చూసే లెక్క తీసుకుంటే లెక్క దిగి మామ అబద్ధం చేసి పెళ్లి చేసి నన్ను బట్టి లక్ష తీసుకున్నావా బాబు వాళ్ళకి ఏదో కట్నం ఎదురు కట్నం ఇప్పించి ఏది మామ లక్ష అంతగా చూసింటా కన్నా చూసేసింటావు నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా ఎంత దూరం ఆలోచించావురా రామయ్య ఆడుంది అయిపోయింది రామయ్య ఆడుంది చూపిస్తురామమ్మ ప్లీజ్ మామ ఎందుకు చేసినావు పెళ్లి నువ్వు ఎందుకు చేసినావు రామమ్మ చూపిస్తు రామమ్మ ఎందుకు చేసినావు పెళ్లి కాదు కట్నం ఇప్పించి అన్ని చేసి లేదు ఎక్కడ లేదు అనుకుంటాను ఇంకా పిల్లలు అవుతాడు ఎందుకు చేయించినావు మనకి పెళ్లి అబద్ధం చేస్తాం మామూలు పిల్లలు మంచి వాళ్ళు చేసాం ఆయన మంచి అనుకున్నాం ఇటు చేస్తే మనకి తెలుసు కాదు మనం లెక్కేం బాగా తీసుకున్నావు వాళ్ళు లెక్క తీసుకున్నావు మధ్యలో నేను కదా పోయింది ₹1,00,000 అన్నాలు దొరికితే ₹1,00,000 ఇచ్చావు ఎంతమ్మా ఇచ్చింది ఏం కదా ఎందుకు మామ ఆడుందో పోదామరా మామ ఎందుకు మామ ఎందుకు చేసినావు పెళ్లి మామ కావాలని నేను చేసా నేను ఖచ్చితంగా కేసు పెడతాను మామ కేసు పెడతాను నిన్న పడుకుంటాను మేము కేసు పెడతాం ఊరికే కేసు పెడతాను మామ నేను ఆ కేసు అయితే నేను కేసు ఆమె పడుకుంటాను తప్పు కట్టినాను ఊరు మంచిగా ఇచ్చినాము అట్లా చెప్తే మళ్ళీ ఇప్పుడు ఆమె ఆడుంది మామ ఆడుంది నాకు చెప్పిన నీకే చెప్పింటది కాదు మామ నువ్వే కదా పిలుచుకొని వచ్చి సంబంధం అంతా చేసిండేది నువ్వు అన్ని నువ్వే చేసిండేది ఏదైతే నీ మీదే పెడతాను మామ నువ్వు చెడగొట్టా నీ మీద పెడతా కేసు కడప చేసావని నేను పెడతాను కూడా కాదు మామ ఏది నాకు బూటు వెళ్ళి పెడతానన్నావు బువ్వ ఒకటేనా చేసుకున్నాక మళ్ళీ బూటు మాట్లాడే రకంగా మాట్లాడేది నువ్వే మాట్లాడే మళ్ళీ ఇప్పుడు పనుకునే తయారవుతున్నావు ఆమె పనుకునేది అవన్నీ కాదు కానీ ఆ బాబు ఆ ముండ ఆడివే ఎందుకు చేసినావు మా ముండ నాకు పెళ్లి నాకు తెలుసు స్వామి ఎక్కడ ఉంది అమ్మ ఎందుకు చేసినావు పెళ్లి నాకు తెలుసు నీ మీద నేను కేసు పెట్టేది నాకు కేసు నేను కేసు పెడతాను ఎందుకు పెడతావమ్మా నాకే లెక్క తీసుకున్నావు అన్నీ తీసుకున్నావు నువ్వు ఎందుకు చేసినావు మా పెళ్లి అబద్ధం చేస్తాను అబద్ధం మాకు లెక్క వస్తాను నువ్వు లెక్క తీసుకున్నావు ఆయమకి లెక్క ఇప్పించినావు నేను ఏం కాలమ్మా ఇన్నర్ వరకు నా లెక్క తెలిపెట్ట ఆమె లెక్క తెలిపెట్టదు నీ మీద ఖచ్చితంగా కేసు పెడతాము కోర్టు పోతా నేను కేసు పెడతాను నువ్వు బూ అంటే వరకు అన్నీ అబద్ధాయమని ఎందుకు చేసినావు పెళ్లి నువ్వు నాకు డబ్బులు కట్టిస్తున్నావు నువ్వు బూ అంటే పెడితే చాలు నాకు నీళ్ళు కాబట్టి చాలు అన్నావు నాకు అవన్నీ నాకు లెక్క కట్టిస్తున్నావు మట కూడా కట్టిన నువ్వు ఎందుకు చేసినావు పెళ్లి మళ్ళా మట లెక్క బాగుంటావు ఎందుకు పెళ్లి చేసినావు నాకు నువ్వు కాబట్టి నా ఎందుకు వస్తే ఇప్పుడు ఎక్కడ ఉంది నువ్వు ఎవరు దాబెట్టినట్లు ఎవరు చెప్పు కాదు ఎవరైతే అమ్మకారు
అవన్నీ నాకు తెలియదు మా అమ్మ ఆవిడ చెప్పు నాకే చూడు నాకు మెంటల్ లేకపోద్దు నేను చెప్తాను నాకు తెలియదు ఆ కర్మ తెలియదు నేను ఆపత్తి వరకే నా సంబంధం నువ్వు వాళ్ళైతే తీసుకున్నావు వాళ్ళకి లేదు డబ్బులు ఇప్పించినావు అన్ని ఇప్పించినావు కమిషన్ తీసుకున్నావు డబ్బులు ఉడికించావా? కమిషన్ తీసుకున్నావు సంబంధం నువ్వు ఎందుకు చూసినావు సంబంధము మంచి సంబంధం అంటే చేసుకున్నా నేను బాగుంటానని చెప్పినప్పుడు ఆడికి పోయిందా బాబా అటు పోతా ఉంటాను నువ్వే ఆడ పెట్టి వచ్చావు ఇటు రావాలి తిరుగుతావు నీకు ఖచ్చితంగా కేజీ పెడతాను మామ నేను పొలం నువ్వు కాళ్ళకి కోటు పడము రాను ఏంటికి రావు మామ ఏంటికి రావు దాచి పెట్టావేమో నేనేంటి దాచి పెడతాను మామ అందుకే ఆ బాబుని ఎందుకు చేసినావు నాకు ముందనే నువ్వు తప్పుడు పని చేసావు ఏం చేసినా నేను ఏం చేసావు బువ్వ నీళ్ళు కాబట్టి సార్ అన్నాను ఆ? ఇప్పుడు పనుకునే తయారెత్తావు ఏం మాట్లాడతాను నువ్వు ఎట్లా వల్ల చేసేది నువ్వు చెప్పు నన్ను అయితే నాశనం చేసేకే కాదు నువ్వు రామమ్మా నువ్వు మామ ఎడ చూపిస్తు రామమ్మా మామ రామమ్మా మామ నీ కేసు పెడతా మటకుని పెడతావు కేసు ఎన్ని పెడతావు ఏ తప్పు చేయను కేసు పెడతావు నాకు పెళ్ళి ఎందుకు చేద్దావు పెళ్ళి ఎందుకు చేద్దావు పెళ్లి మంచి వచ్చి బతుకోవాలని చేశాను బాగుంటానని మళ్ళీ ఆయన ఎందుకు చేద్దావు నాకు అవన్నీ తెలుసు పోదాం రా కేసు పెడతావు మటకడతా కేసు మటకుని పెడతావు కేసు ఎన్ని పెడతావు ఏ తప్పు చేయను కేసు నాకు పెళ్ళి ఎందుకు చేద్దావు పెళ్ళి ఎందుకు చేద్దావు పెళ్లి మంచి వచ్చి బతుకోవాలని చేశాను బాగుంటానని మళ్ళీ ఆయన ఎందుకు చేద్దావు నాకు అవన్నీ తెలుసు పోదాం రా